అన్ని పార్టీలకు సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుంటుంటాం. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందులో వాళ్ళ నుంచి కొన్నేమో ఫీడ్‌బ్యాక్స్ ఉంటాయి. కొన్ని వాళ్ళల్లో కొంతమందిని నమ్మొచ్చు మనం. అట్లాంటి వాళ్ళ నుండి వచ్చేటువంటి కాన్సెప్ట్‌ని టచ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది పవర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేవాళ్ళు ఉంటుంటారు. అట్లాంటి వ్యక్తి పెట్టినటువంటి లెక్క చూస్తే తిరుపతి ఓ పక్క నెల్లూరులో 7కి 7 ఇంతకుముందు నేను ఇది కూడా వీడియో కూడా పోస్ట్ చేశా. వేమిరెడ్డి గారు రావడంతో దాదాపు 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానం కూడా గెలవగలమని తెలుగుదేశం నమ్ముతోందన్నట్టు. అలాగే ఒక తిరుపతి సెగ్మెంట్‌లో చూసుకుంటే గూడూరు తప్ప ఇంకా వేటిటికి క్లారిటీ రాలేదు. తిరుపతి పార్లమెంట్ కూడా తెలుగుదేశం ఇంకా ఖాయం చేయలేదు. బీజేపీ వస్తే గనక రత్నప్రభకి ఇస్తారంటున్నారు. సూళ్లూరుపేట డిక్లేర్డ్ గాని మార్పుకు అవకాశం ఉంది. అడ్వాంటేజ్ టీడీపీ నుండి క్యాండిడేట్ సెలక్షన్ కీన్ కంటెస్ట్‌లోకి మార్చిందని చెప్తున్నారు. అందుకని మార్పు అవకాశం ఉందని. సత్యవేడు, ఆదిమూలం ఆర్ అదర్ ఆప్షన్స్ చూస్తున్నారు. హేళనకి తగిన అవకాశాలు ఉన్నాయన్నటువంటి ప్రచారం నడుస్తోంది. శ్రీకాళహస్తి బొజ్జల లేకపోతే బీజేపీకి ఇస్తారు అన్నటువంటిది. తిరుపతి మాత్రం జనసేన లేదా పవన్ కళ్యాణే. తిరుపతి వాళ్ళకే ఖాయం. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్రయారిటీ. తెలుగుదేశం అయితే పవన్ కళ్యాణ్ తిరుపతి నుండినే పోటీ చేయమంటోంది. లేదా అప్పుడు జనసేన. అక్కడ గెలుపు ఖాయం అన్నటువంటి నమ్మకంతో ఉంది. వెంకటగిరి కురుగొండ్ల లేకపోతే మస్తాన్ యాదవ్. ఆత్మకూరుకి వెళ్ళడంతో ఆ సీట్ ఫ్రీ కావడంతో ప్రశాంత్, సర్వేపల్లి సోమిరెడ్డి ఆర్ పెళ్లకూరు. గూడూరు సునీల్ కీన్ కంటెస్ట్. కంఫర్టబుల్ సీట్ కాస్త రెడ్డి పోలరైజేషన్ వల్ల కీన్ కంటెస్ట్‌లోకి వచ్చిందని చెప్తున్నారు.